హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. ఫ్రెండ్స్, ఈరోజు మనం జీవితంలో ఒక మనిషి ఎందుకు ఓడిపోతున్నాడో, ఆ ఓడిపోయిన మనిషి మళ్ళీ జీవితంలో ఎలా పైకి లేవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జీవితం నిన్ను ఎంతగా అలసిపోయేలా చేసిందో నీకే తెలుసు. ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి చూసి శివ ఇంకెంత అని అడిగావో కూడా నీకే తెలుసు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, శివుడిని పూజించేవాడు సుఖం కోసం కాదు, శక్తి కోసం పూజిస్తాడు. శివుడు రాజభవనాలలో ఉండడు, ఆయనకు బంగారం అక్కర్లేదు. ఆయన కైలాసంలో ఒంటరిగా కూర్చుంటాడు, ధ్యానంలో మునిగిపోతాడు. ఎందుకంటే నిజమైన శక్తి నిశ్శబ్దంలోనే పుడుతుంది. నీ జీవితం కూడా అలాగే ఉంది మిత్రమా. నిశ్శబ్దంగా పోరాడుతున్నావు, ఎవరికి చెప్పుకోలేని బాధను మోస్తున్నావు. కానీ అదే నీ శివతత్వం. శివుడి మెడలో విషం ఉంది, అది ఆయన తాగాడు, కానీ లోపలికి వెళ్ళనివ్వలేడు. అదే నీకు శివుడు నేర్పిన పాఠం. బాధ నీ దగ్గరికి రానిపు, కానీ అది నీ మనసులోకి వెళ్ళనివ్వకు మిత్రమా. ఈ రోజు నీకు అన్యాయం జరుగుతుండవచ్చు, నీ నిజాయితీకి విలువ లేకపోవచ్చు, నీ కష్టాన్ని ఎవరు గుర్తించకపోవచ్చు. కానీ శివుడు చూస్తున్నాడు. ప్రతి కన్నీటి వెనుక కారణం ఆయనకు తెలుసు మిత్రమా. నువ్వు ఓడిపోయిన ప్రతిసారి శివుడు నిన్ను అడుగుతున్నాడు, ఇంకా లేవగలవా అని. నువ్వు లేవగలను అన్న రోజే నీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం మొదలవుతుంది. శివుడు విద్వాంసకుడు అంటారు, కానీ ఆయన విద్వాంసం ఎందుకో తెలుసా? పాతదనాన్ని కూల్చి కొత్తదనానికి చోటివ్వడానికి మిత్రమా. ఈరోజు నీ జీవితంలో ఏదైనా కూలిపోతే అది శాపం కాదు, అది శివుడి ఆశీర్వాదం. ఎందుకంటే నీకు సరిపోయేదాన్ని ఆయన తీసేస్తున్నాడు. శివుడు నమ్మినవాడు తొందరపడడు, ఎందుకంటే ఆయనకు తెలుసు శివుడి దగ్గర ఆలస్యం లేదు, కేవలం సరైన సమయం మాత్రమే ఉంది. ఈ రోజు నీ చేతిలో ఏమీ లేకపోవచ్చు, కానీ నీ నీటిపై భస్మం ఉంది. అది నీకు గుర్తు చేస్తుంది ఈ శరీరం తాత్కాలికం, నీ ఆత్మ మాత్రమే శాశ్వతమని. అందుకే భయపడకు మిత్రమా, పరాజయానికి తల వంచకు. నీ లోపల ఉన్న రుద్రుడిని లేపు. ప్రతి ఉదయం ఒకసారి మనసులో చెప్పుకో, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. అది ఒక మంత్రం కాదు, నీ లోపలి బలాన్ని మేల్కొల్పే పిలుపు. శివుడు నీతో ఉన్నాడు, నీ శ్వాసలో, నీ నిశ్శబ్దంలో, నీ పోరాటంలో. నీ జీవితం శివుడి చేతిలో ఉంది అంటే అది ఎప్పటికీ ఓడిపోదు మిత్రమా. లేచి నిలబడు మిత్రమా, బాధను భస్మం చెయ్యి, నమ్మకాన్ని త్రిశూలంగా మార్చుకో. శివుడు నీతో ఉన్నాడు, నీ విజయం తప్పక కలుగుతుంది. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.